దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 14వ అధ్యాయము 27వ వచనములో ప్రభువు తన శిష్యులను బలపరుస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న సంభాషణను మనము ధ్యానిస్తూ వస్తున్నాము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి అని ప్రభు చెప్పిన మాటను నేను ధ్యానిస్తూ వచ్చాము. ఈ యొక్క పీస్ అనే మాటను మరి హిబ్రూలో షాలోమ్ అని మరి వర్ణించారు. షాలోమ్ అనే పదాన్ని మరి తెలుగులోకి పీస్ అంటే సమాధానంగా వర్ణించారు. సమాధానం అనేది రెండు విధాలుగా మనం తెలుగులో మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక ప్రశ్నకి జవాబుగా సమాధానం అనుకోవచ్చు. పీస్ అంటే శాంతితో కూడిన సమాధానము అనుకోవచ్చు. అంటే మానవుని జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఈ పోరాటాలతో నిండి ఉన్న ఈ జీవితంలో కూడా మనము శాంతి కలిగి ఒక శ్రేయస్సు కలిగిన జీవితంలో సామరస్యంతో మనము జీవించాలని మరి ప్రభు తనలో ఉన్న శాంతిని వారికి అనుగ్రహింప చేస్తూ వారికి ఒక వారసత్వంగా మరి ఈ యొక్క ప్రపంచానికి భిన్నంగా ఉండేటువంటి ఆ శాంతిని, ఆ మనస్సు నెమ్మదిని వారికి అనుగ్రహింప చేస్తున్నట్లుగా మనము చూడొచ్చు. అంటే క్రైస్తవుడు మరి యొక్క సమాధానం అనే దాన్ని ఒక ఆత్మ ఫలంగా ఫలించాలనేది దేవుని ఉద్దేశం అన్నది కదా. ఆత్మ ఫలములో ఆ 9లో ఒకటి సమాధానము, సంతోషము తర్వాత ప్రేమ, సంతోషము తర్వాత మూడవ ఆత్మ ఫలపు తొనగా సమాధానం ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే దేవుడిచ్చే ఈ శాంతి, ఈ సమాధానంతో మన జీవితాలు నిండిపోవాలని, అంతేకాదు మరి యొక్క ఫిలిప్పీ 4:7లో రాసినట్లుగా మరి అక్కడ మనకి చాలా సమస్యలు ఉంటాయి. చాలా వాటిని ప్రభు దగ్గరికి మనం విన్నపాలను దేవుని దగ్గరికి తీసుకుని వెళతాం. దేనిని గురించి కూడా మీరు చింతపడొద్దు. మీ ప్రతి ప్రార్థన విన్నపాన్ని నా యొద్దకు కృతజ్ఞతాపూర్వకంగా తీసుకురండి అని చెప్పిన తర్వాత ప్రభు అక్కడ ఏం చెప్తాడంటే, సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు యొక్క సమాధానం, దేవుని సమాధానము అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అంటే దేవుడిచ్చే సమాధానం ఇక్కడ ప్రభు వారితో చెప్తున్న మాట, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అంటే ఈ యొక్క ఈ సమాధానము మనకై మనం పొందుకోగలిగింది కాదు, గాని విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్, మన లోపల బయట ఎంత అల్లకల్లోలంగా ఉన్నా కూడా మన హృదయంలో, మన ఆత్మలో, మన మనస్సులో ఒక నెమ్మదిని మనం అనుభవిస్తాము. ఒక శాంతిని మనం అనుభవిస్తాము. ఒక దేవుని సమాధానాన్ని అనుభవిస్తాము. మరి ఎలాగుంటదంటే అది మరి ఆ యొక్క మనకున్న పరిస్థితులన్నిటినీ అధిగమించగలిగిన ఆ జ్ఞాన హృదయం మనకు అనుగ్రహించబడి అది మన హృదయాలను, తలంపులను కూడా కావలి కాస్తదంటే కదా. ఈ హృదయపు ఆలోచనలు పరిపరి విధంగా పోయేటప్పుడు అన్‌కంట్రోల్డ్ గా అది ఆలోచిస్తున్నప్పుడు, భయంతో ఆలోచిస్తున్నప్పుడు, దిగులుతో ఆలోచిస్తున్నప్పుడు కదా, అనేకమైన ఆలోచనలు మన ముప్పిరిగొన్నప్పుడు దేవుని యొక్క సమాధానంతో మనము నింపబడతామని అక్కడ ప్రభు వారిని బలపరుస్తూ, వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుని యొక్క ఉద్దేశాలు మన ఎడల అవి ఎంతో ఉన్నతమైనవి. మనమేమో కొంచెం ఆలోచిస్తాం. ఏ పరిస్థితికైనా కూడా మనం మానవ మేధస్సులో నుంచి మనకి ఇవ్వబడిన ఆ జ్ఞాన పరిమితిలో నుంచి మనం ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని తలంపులు మన ఎడల ఎలా ఉంటాయంటే యెషయా 55:8, 9 ప్రకారంగా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని చెప్తూ, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో
మీ మార్గముల కంటే నా మార్గములను, మీ తలంపుల కంటే నా తలంపులను అంత ఎత్తుగా ఉన్నవి. ఎందుకు ఈ మాట ఎందుకు ఇప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, అంటే మన పరిధిలో, మన మానవ జ్ఞాన పరిధిలో కొంతవరకు మనం ఆలోచిస్తాము, ఆందోళన చెందుతాము. కానీ దేవుడు ఆ పర్టిక్యులర్ సమస్య సమయంలో కూడా ఒక సొల్యూషన్ పెట్టాడు. అక్కడ దాని విషయంలో కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. మనని శాంతిగా ఉండమని ఉద్బోధిస్తున్నాడు. ఎందుకు ఆయన తలంపులు మన యెడల ఎంతో ఉన్నతంగా ఉన్నవి. అసలు మనం ఊహించనంత కంటే ఎలాగునా ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా మన కంటికి కనిపించుతూ కనిపించకున్నంత ఎంత ఎత్తుగా ఉన్నదో మన యెడల కూడా ఆయన కృప ఎంత అధికంగా ఉన్నది కదా! మరి 103 కీర్తనలో కూడా ఆయన కృప మరి ఎంత అత్యధికంగా ఉందో కీర్తనకారుడు పాడుతాడు. అంటే తన యొక్క కృపలో నుంచి తన యొక్క సమాధానాన్ని మానవునికి అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. ఇక్కడ మీరు భయపడొద్దు, మీరు దిగులు పడొద్దు, మీరు జడియొద్దు, మీరు సమాధానంగా ఉండండి. ఎందుకంటే నేను మీతో ఉన్నాను. అసలు మీలోనే ఉంటాను. నేను వెళ్ళిపోతూ ఆదరణకర్తను మీకు అనుగ్రహించినప్పుడు ఆదరణకర్తగా మీ లోపలనే ఆయన నివసిస్తూ మిమ్మల్ని కంఫర్ట్ చేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, నా వాక్యాలను తీసి మీకు బోధిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మరి మీరు ధైర్యంగా ఉండడని ప్రభు ఇక్కడ మాట్లాడినట్లుగా నా శాంతినే మీకు అనుగ్రహింప చేస్తున్నాను గనక మీ హృదయాలను కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దని చెప్తున్నాడు. 28వ వచనము, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. మరి నేను వెళ్ళిపోతా ఉన్నాను, మరలా వస్తానని మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. ప్రభు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఇంకా మరి తిరిగి లేచిన తర్వాత వాళ్ళ యొద్దకు వస్తాడు. 40 దినాల వరకు వారికి కనపడతారు. నేను వెళ్ళిపోయి మీ యొద్దకు వస్తాను. కాబట్టి మరొకసారి మిమ్మల్ని విజిట్ చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని కంప్లీట్ గా వదిలిపెట్టి వెళ్ళిపోవటలా. నాకు ఒక పని అప్పచెప్పబడింది. ఆ సమయం దగ్గర పడింది. ఆ సమయంలో మరి ఆ పని నేను ముగించిన తర్వాత మరలా ఆ ప్రణాళిక, ఆ యొక్క లోక రక్షణ కొరకైన ఆ యొక్క లోక కళ్యాణం కొరకైనటువంటి ఆ యొక్క మహోన్నతమైన కార్యము, మరి పాపముల కొరకు బలియాగము ప్రాయశ్చిత్తమైనటువంటి లోక పాపం మోసుకునే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన నేను ఆ కార్యము ముగించిన తర్వాత నేను మరలా వస్తానని మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. అంటే నేను వస్తాను అని చెప్పిన మాటను ప్రభు ఇక్కడ బలపరుస్తూ మరలా నేను వస్తాను కదా, మరి నేను వస్తానని మీకు చెప్పాను కదా, మీరు విన్నారు కదా. అంటే నేను వెళ్తున్నాను, మరలా వస్తానని చెప్పిన మాటను ప్రభు మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వెళుతున్నాను, మీ యొద్దకు వస్తానని నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మరి ప్రతి క్షణం ప్రతి సందర్భంలో కూడా తండ్రిని ఎలా మహిమపరుస్తున్నాడో, తండ్రిని ఎలా గొప్ప చేస్తున్నాడో చూడండి. నిజంగా ఆయనకి ఇవ్వబడిన బాధ్యత, తండ్రికి కుమారుడిగా వచ్చాడు. పరలోకులు ఉన్నప్పుడు ఆయన సమానంగా ఉన్నాడు, తండ్రితో పాటు సమానంగా ఉన్నాడు. కానీ భూమి మీదకి నరావతారికి వచ్చినప్పుడు ఆయన ఎలాగ చేయబడ్డాడు? కీర్తన 8వ అధ్యాయంలో రాయబడినట్లుగా దేవదూతల కంటే కొంచెము తక్కువ అనిగా చేయబడ్డాడు ఆయన కదా. మరి ఆయన మరి మానవ స్వరూపం దాల్చేటప్పటికి ఆయన ఆ దేవదూతలకు మించి ఒక స్టెప్ డౌన్ గా మరి ఆయన సృజించబడ్డాడు. దేవదూతలకు ఇవ్వబడిన కృప కంటే కూడా 8:5 కీర్తనలో చూస్తే దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. అంటే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, తండ్రి నాకంటే గొప్పవాడు. అంటే నేను మానవ స్వభావాన్ని ధరించాను గనక దేవుని కంటే ఒక స్టెప్ తక్కువగా నేను నరావతారంలో శరీర రక్త మాంసాల్లో ఉన్నాను గనక ఆత్మస్వరూపుడైన దేవునికి ఈ శరీరానికి సాటి రాదు గనక ఆయన కంటే నేను కొంచెం తక్కువగా ఉన్నాను.
కనుక ఆ తండ్రి ఆ తండ్రిని నేను మరి ఆ తండ్రి యొద్దకు వెళుతున్నాను. ఆ తండ్రి ఎవరంటే నాకంటే గొప్పవాడు. హల్లెలూయా! ఈ ఈ యొక్క ఆలోచన, ఈ తలంపు మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలండి. దేవుడు ఎవరో మరి తెలిసిన ఆ స్పృహలో మనం ఉండాలి. దేవుడు ఎవరో గ్రహించిన ఈ యొక్క అనుభవంలో మనం ఉండాలి. చాలా సార్లు మరి దేవుణ్ణి దాటి వెళ్ళిపోతున్నారు సేవకులు. మేమే దేవుళ్ళు అని చెప్పుకునేటట్లుగా అంత బోస్టింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలన్నీ మా వలనే అవుతున్నాయి. మేమే చేయగలుగుతున్నాం. ఇదిగో ఎంత అద్భుతం జరిగిందో చూడండి. ఎట్టి విధంగా ఈ స్వస్థత జరిగిందో చూడండని ఈ విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగా తమ నామాన్ని గొప్ప చేసుకుంటూ చెప్తున్నారు. దేవుడు ఎంత మహిమాన్వితుడు. ఈ కృపావరం ఉచితంగా ఇవ్వబడింది. ఆ కృపావరాన్ని బట్టి, ఆ స్వస్థత అనే కృపావరం, అద్భుతములు చేయు శక్తి అనే కృపావరాన్ని బట్టి, ఉచితంగా ఇవ్వబడిన దాన్ని బట్టి ఈ కార్యం మేము చేయగలుగుతున్నాం. మానవుని యొక్క మానవునికి పరిమితి ఉన్నది. ఈ కార్యాలు మానవుడు చేయలేడు. ఇది కేవలం ఆత్మ శక్తి ప్రభావం ద్వారానే చేయగలడు. యేసు నామములోనే చేయగలడు అనే ఆ విషయాన్ని మర్చిపోయి చాలా సార్లు సేవకులు తామే ఏదో గొప్పవారు, మరి మరి పరలోకం నుంచి భూమికి ఊడిపడిన వారుగా చాలా సార్లు తాము బోస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభు అసలు ఈ మాదిరి ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలండి. ఆయన ఏమై ఉన్నాడు, మనము ఏమై ఉన్నాము. ఆయన దేవుడై ఉన్నాడు, మనము నరుడై ఉన్నామనే ఈ స్పృహ ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. మానవునిగా నరావతారంలో ఉన్న యేసు క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా ఈ స్పృహ కలిగిన వాడే జీవించాడు. ప్రతి మాటలో కూడా తండ్రి ఎంత ఘనపరచదగిన వాడో, మానవన స్వరూపంలో నాయన ఎంత తగ్గించుకొని జీవించవలసిన వాడు ఆయన చెప్తా ఉన్నాడు. మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. హల్లెలూయా! ఇక్కడ మరలా ప్రభు ప్రేమ గురించి చెప్తున్నాడు. అంటే నన్ను ప్రేమిస్తే నేను ఏమై ఉన్నానో మీకు కంప్లీట్ గా అవగాహన అవుద్ది. అసలు యోహాను భక్తుని చూస్తే గనక ఈయనకు కలిగిన ఈ ప్రత్యక్షత, ఈయనకు బోధించబడిన ఈ ఆత్మ విషయాలు, ఈ రాసినటువంటి యోహాను పత్రిక గాని, యోహాను సువార్త గాని, పత్రికలు గాని, ప్రకటన గ్రంథం గాని చూస్తే గనక మరి ప్రభుని ఎంత కూలంకషంగా అర్థం చేసుకున్నాడు. ప్రభు ఏమై ఉన్నాడు అంటే ఆ రొమ్మున ఆనుకున్న స్థితికి వెళ్ళాడంటే ప్రభువులో ఆంతరంగిక మరి మెదిలేటువంటి ఆ భావాలు, ఆలోచనలు, తలంపులు కూడా ఆయన గ్రహించిన వాడే రాస్తున్నాడు. అంటే ప్రభు ఎల్లప్పుడూ కూడా తండ్రితో మమేకమయ్యి ఆ ఏకత్వంలో ఒక్కటిగా ఉండిపోయి, తండ్రి కుమారులు ఒక్కటిగా ఉండిపోయిన ఆ మానసిక ఆత్మీయ స్థితిని మరి ప్రభువుకు సమీపంగా వెళ్ళి మరి ఆయన ఆనుకున్నప్పుడు ఇవన్నీ ఆయనకు బయలుపరచబడినయేమో కదా. మరి ఈ మాటలు మరో సువార్తలో రాయబడలా. ఇంత డీప్ గా తండ్రికి కుమారునికి ఉన్న అనుబంధము, దేవాది దేవునికి కుమారుడైన క్రీస్తుకున్న అనుబంధము మిగతా స్వార్థల్లో రాయబడలేదు. కానీ ఈ యొక్క ప్రత్యక్షత యోహాను స్వయంగా దాన్ని అర్థం చేసుకున్నవాడై మరి ఆ యొక్క కృప పొందుకున్నవాడై మనకు వీటిని అర్థం చేపిస్తా ఉన్నాడు. తండ్రి మరి నేను నాకంటే గొప్పవాడు గనక నేను మరి ఆయన దగ్గరకు నేను వెళుతున్నానని మీరు నన్ను ప్రేమించుట ద్వారా మీరు నన్ను ఇది అర్థం చేసుకొని సంతోషిస్తారు. అంటే మీరు దిగులు పడరు, మీరు దుఃఖపడరు, ఈ ఎడబాటుకు మీరు ఏడవరు, ఎడబాటుకు మీరు చింతించరు. ఎందుకంటే నేను వెళ్ళిపోతాను, మరలా మీకు వెళ్తున్నాను, మళ్ళా మీ దగ్గరకు వస్తాను, ఆ తర్వాత పర్మనెంట్ గా వెళ్ళిపోతాను, వెళ్ళిన తర్వాత కూడా మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్తూ మీరు ఈ విషయమై మీరు సంతోషిస్తారు. అంటే మనకి ఏదైనా సరే కొన్ని విషయాలు బయలుపరచబడినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడు అందులో నుంచి ఆ దిగులు చింత వెళ్ళిపోద్దండి. ఎవరైనా ప్రయాణమై వెళ్తా ఉన్నారు, లేకుంటే తప్పనిసరిగా వెళ్ళాల్సిన ప్రయాణం, అది ఎడబాటు కలగాల్సిన ప్రయాణము కదా. ఇప్పుడు ఇక తప్పదు, ఆ ఎడబాటు అనేది తప్పదు, ఆ ప్రయాణం అనేది వారు చేయాల్సిందే.
అక్కడికి వెళ్లి వారు చేయవలసిన పనేదో ఉంది. వారు వెళ్లి అక్కడ చేయవలసిందే. అప్పుడేం చేస్తాము? దుఃఖం, కన్నీరు, ఎడబాటు కదా! బాధ ఇవన్నీ ఉన్నప్పుడు బిడ్డల్ని ఎడ్యుకేషన్ నిమిత్తం ఎక్కడైనా హాస్టల్‌లో జాయిన్ చేయటమో, లేకపోతే ఏదో చేయాల్సొస్తది. ప్రాముఖ్యంగా మనం చూస్తే అవునా కదా! ఆడపిల్ల అత్తగారింటికి ఎళ్తా ఉంటది. అవునా కదా! మరి ఇటువంటి ఎడబాటు సందర్భాలలో కదా! అది తప్పనిసరిగా జరగవలసినటువంటి విషయం అది. ఆ జీవితంలో ఆ ఎక్స్‌పీరియన్స్‌లోకి, ఆ అనుభవంలోకి, ఆ పరిస్థితిలోకి తప్పనిసరిగా వెళ్ళాలి. కానీ దానిని బట్టి ఆ నెక్స్ట్ జరిగే ఆ బెనిఫిట్ గురించి మనం ఆలోచించి కదా! బిడ్డ ఎక్కడికో వెళ్లి చక్కగా చదువుకుంటే, అక్కడుండి చదువుకోవటం ద్వారా ఆ బిడ్డ భవిష్యత్తు బాగవుద్ది కదా! అందును బట్టి ఓర్చుకుంటాం. అయ్యో! ఎక్కడో పెడుతున్నాం. ఆ బిడ్డని ఎక్కడో పెట్టి మరి మనం ఇక్కడ ఎడబాటు కలిగి అసలే అని చెప్పి చాలా దిగులు పడతాం కదా! ఈ ఎడబాటును బట్టి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు పొందుకునే ఆ ప్రతిఫలాన్ని బట్టి మనం ఓర్చుకుంటాం. ఇక్కడ ప్రభువు కూడా అదే చెప్తా ఉన్నాడు. తండ్రి దగ్గరికి నేను వెళుతున్నానని మీరు సంతోషిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీకర్థం కావట్ల ఎడబాటు మీకర్థం కావట్లేదు గానీ, ఒక్క దినాన నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత, ఆరోహణమై నేను వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం చేత మీరు నింపబడిన తర్వాత కదా! వాళ్ళ తర్వాత ఎంత జాయ్‌ఫుల్‌గా మారిపోయారండి. పరిశుద్ధాత్మ అభిషేకము వారిని వారిని వారిలో నింపబడిన తర్వాత, ఆ మేడ గదిపి అనుభవం తర్వాత, ఆత్మ విస్ఫోటన తర్వాత, ఆ యొక్క అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారి మీదంతా కుమ్మరింపబడిన తర్వాత, ఇక వాళ్ళు అసలది దేనికి బెదరలేదు, దిగులు పడలేదు. ఇంకా మరి వారు అధైర్యపడలేదు. దాని యందు సంతోషించారంట. నిజంగా అపోస్తల కార్యంలో రాయబడిన మాటలు చూస్తే 4 అధ్యాయంలో ఆయనను బాగా కొడతారు. కొడితే ఆ నామము నిమిత్తము అట్టి విధంగా దెబ్బలు తినటం కూడా వాళ్ళు ఎంతో మరి గొప్పగా ధన్యతగా భావించారంట. అంటే ఆ దెబ్బలు కూడా వాళ్ళకి ఆనటం లేదు. ప్రభువులో ఉన్న ఆనందము. నేను తండ్రి యొద్దకు వెళుతున్నానంటే మీరు సంతోషిస్తారంటే కారణం ఏంటంటే, ఆ తర్వాత వారు పొందుకోబోతున్న అనుభవంలో నుంచి మీకు సంతోషం కలుగుద్ది. ఏ నామాన్ని బట్టి మీరు ఇగో ఇలాగున మీరు కార్యాలు చేస్తున్నారు అని చెప్పేసి మరి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు గూడా వాళ్ళు ఈ విధంగా ప్రభు కొరకు దెబ్బలు తినుట మరియు అది చాలా మరి గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారంట. ఇక వారికి అసలది వారికి కొట్టిన దెబ్బలు కూడా వారికి ఆనలేదంట. బాగా కొట్టారంట. వాళ్ళని పిలిచి బాగా కొట్టారంట గూడా. అయినా కూడా వారు దాని గురించి ఏ మాత్రం గూడా ఖాతరు చేయలేదంట. అంటే ప్రభువుతో నింపబడిన అనుభవంలో నుంచి మరి వారుకు ఆ యొక్క దెబ్బలు కూడా ఏ మాత్రం కూడా మరి వారికి అది అంత కష్టం అనిపించలేదండి. చూడండి. అంటే మీరు సంతోషిస్తారంటే మీకు శ్రమలొస్తాయి, మీకు కష్టాలొస్తాయి, మీకు బాధలొస్తాయి, మిమ్మల్ని కొడతారు, ఈడుస్తారు. అయినను కూడా నాలో ఉన్న శాంతిని ఎవ్వరు గూడా తీసివేయలేరు. మీరొక గొప్ప సంతోషంతో మీరు నింపబడతారని చెప్పేసి అక్కడ ప్రభు వారితో మాట్లాడినప్పుడు వారు దాన్ని అర్థం చేసుకొని సంతోషంగా ఉండటానికి వాళ్ళు తాము తమాయించుకుంటున్నారు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అనెను. ఈ యొక్క జరగబోతున్న ఈ సంగతులు అన్నీ కూడా మీకు నేను ఎందుకు ముందుగా బోధిస్తున్నానంటే అవన్నీ సంభవించబోతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క కంటిన్యూషన్‌లో జరగబోతున్నాయి. ఇంకెక్కువ కాలం గూడా లేదు. అయిపోయింది. నా సమయం అయిపోయింది. ఇక ఇంకెక్కువ సమయం కూడా లేదు. మరి కంటిన్యూషన్‌లో జరగబోతుంది కనుక మిమ్మల్ని నేను బలోపేతం చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాను కదా! ఎవరైనా చనిపోయబోయే ముందు మరి చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. కదా! తర్వాత మరి విడిపోయే ముందు చెప్పే మాటలు కూడా చాలా ప్రాముఖ్యం ఉంటాయి. అప్పటిదాకా చాలా మాటలు మాట్లాడుకుంటారు. ఆ ఎడబాటొచ్చేటప్పుడు చివర్లో ఏదో మాటలు చెప్తారు. 2, 3 మాటలు చెప్తారు. జాగ్రత్తగా ఉండు. ఇలా చెయ్యి, అలా చెయ్యని చాలా ప్రికాషన్స్ మనం చెప్తాం గదా! అట్లా ప్రభు వీరికి డీటెయిల్‌గా మాట్లాడుతున్నాడు.
13వ అధ్యాయం మొదలుకొని 14వ అధ్యాయం వరకు ఆయన వారికి ఉద్బోధిస్తానే ఉన్నాడు, వారికి అర్థం చేపిస్తానే ఉన్నాడు, వారితో దీర్ఘ సంభాషణ చేస్తానే ఉన్నాడు, వాళ్ళకు కలుగుతున్న సందేహాలు తీరుస్తున్నాడు, వారిని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు, ఆత్మలో వారిని సిద్ధపరుస్తూ ఇవి ఈ యొక్క సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అవి సంభవింపక ముందే మీతో చెబుతున్నాను. హఠాత్తుగా ఈ విషయాలన్నీ జరిగిపోయి మీరు వాటిని తట్టుకోలేని పరిస్థితి కాకుండా ఉండటానికి, మీరు చెదిరిపోకుండా ఉండటానికి ఇదిగో ఈ విషయాలన్నీ ముందే మీకు చెప్తున్నాను. చెప్తున్న ఈ మాటలన్నీ మీరు వింటుండగా, మీ లోపలికి వెళుతుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ మీకు జ్ఞాపకం చేసి తిరిగి మిమ్మలను బలోపేతం చేస్తాడు గనక నాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. వీరికి తట్టుకోలేరు. వీటన్నిటిని కూడా మరి జరుగుతా ఉంటే మీరు వాటిలో కొనసాగలేరు గనక ఇకను మరి ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అవి సంభవించక ముందే మీతో చెప్పుతున్నానని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. మరి యొక్క ఇదే అధ్యాయము 20వ అధ్యాయము 30 ఇదే యోహాను సువార్త 20:31 రాయబడిన మాట, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవ రాయబడెను. ఇది అందరి కోసమైన వాక్యము. శిష్యుల విషయంలో చూస్తే గనక ఆయన దేవుని కుమారుడు, తండ్రి యొద్ద నుంచి వచ్చాడు, తండ్రి యొద్దకు వెళుతున్నాడు, వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఈ శ్రమలన్నీ కూడా క్రీస్తు శిలువకు వెళ్ళే ఈ అవమానకరమైన ఈ శ్రమలన్నీ జరగాల్సిందే. క్రీస్తు వెళ్ళిపోతాడు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా మాతో ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటామనే విషయాలు ఆల్రెడీ ఆయన ప్రస్ఫుటంగా బోధించాడు గనక మీరు ఇప్పుడు మీరు అవి సంభవించినప్పుడు మీరు నమ్మటం కోసం నేను మీతో చెప్తున్నానని చెప్పిన మాటలు ఇప్పుడు వారికి మనసులోకి నాటుకుపోతున్నాయి. ఎందుకు? సంభవించబోయే సంగతులు ముందుగానే తెలియపరచబడ్డవి గనక వారు ఆ నిబ్బరమైన స్థితిలోకి వస్తారు. హఠాత్తుగా అపాయకరమైన కాలం వస్తే మనం తట్టుకోలేము కదా. చాలా మంది అప్పుడప్పుడే గుండెలు పట్టుకొని పడిపోతారు. ఏదన్నా వినగూడని ఒక వార్త ఏదైనా విన్నప్పుడు, హఠాత్ పరిమాణాలు జరిగే ఆ యొక్క వార్తలు విన్నప్పుడు చాలా మంది కుప్పకూలిపోతారు. అవునా? మరి ఎందుకు? ఆ వార్త అప్పటికప్పుడు వినపడినటువంటి ఆ దుఃఖకరమైన వార్తలు తట్టుకోలేక చాలా మంది కుప్పకూలిపోతారు. కనుక అది మీకు సంభవించకుండా ఉండటానికి నేను వెళ్ళక ముందే ఇవన్నీ కూడా మీతో నేను చెప్పుచున్నానని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. 30వ వచనము, ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమియూ లేదు. ఇంకా ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పటిదాకా చాలా విస్తారంగా నేను మాట్లాడాను మీతో కదా, చాలా విషయాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇకను మీతో నేను విస్తరించి మాట్లాడను. ఇంకా సమయం లేదు, అయిపోయింది, సమయం అయిపోయింది, మీతో సంభాషించే సమయం అయిపోయింది. ఇక్కడ ఈ ప్రభురాత్రి భోజనము ఈ సందర్భంలో ఇక్కడ మనం కూర్చొని ఇట్టి విధంగా మనసు విప్పి మాట్లాడుకునే సమయం అయిపోయింది. ఇక సమయం లేదు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం లేదు. వాడికి నాకు ఎట్టి పరిస్థితిలో సంబంధం లేదు కదా. దేవుడు అపవాది కదా. మరి ఎంత డిఫరెన్స్ అది, వాళ్ళిద్దరి మధ్య ఎంత మరి తేడా ఉంటది, ఎంత దూరం ఉంటది. వానితో నాకు సంబంధం లేదు. ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడి గడియ వచ్చేసింది, నన్ను పట్టుకునే గడియ వచ్చేసింది. వాడు ప్రిపరేషన్ లో ఉన్నాడు, అక్కడ వాళ్ళందరినీ సిద్ధపరిచాడు, ఆ డబ్బులు తీసేసుకున్నాడు, ఆ రోకలు మూట కట్టుకున్నాడు. వాడు నేను ఎక్కడ ఉన్నానో వారికి అప్పజెప్పడానికి వాడు బయలుదేరి ఉన్నాడు. ఈ లోకాధికారి బయలుదేరి ఉన్నాడు వాడు కదా. మరి ఎట్టి విధంగా అసలు మనుషులని మరి ఆ యొక్క దురాత్మ ప్రేరేపిస్తుందంటే, మరి అసలు నిజంగా మనం రక్షింపబడక ముందు మరి మన ఆత్మీయ స్థితి, మానసిక స్థితి, మరి జీవిత స్థితి మనం గమనించుకుంటే గనక ఎంత గుడ్డితనంలో మరి మనం ఉన్నాము కదా. ప్రాముఖ్యంగా విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి ఇది చాలా అర్థమవుద్ది. ఒకప్పుడు ఎంత అజ్ఞానంలో చిన్నప్పటి నుంచి క్రైస్తవ భక్తి జీవితంలో జీవించిన వారికి చిన్నప్పటి నుంచి వారికి విగ్రహారాధన చేసే తెలియదు. చక్కగా క్రీస్తులోనే జీవిస్తారు. ఓకే, పాపములో ఉన్నారు,
పాప విమోచన, పాప క్షమాపణ, ఇవన్నీ కూడా అది ఒక మానవునిగా ప్రతి ఒక్కరు పాపంలోనే పుట్టి పాపంలోనే పెరుగుతున్నారు, పాపంలోనే చనిపోతాడు. చిన్నప్పటి నుంచి మనం రక్షణ మార్గం మనకు తెలుసు కదా. ఇలా చక్కగా చిన్న ఒక 3 పేపర్లు ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని మనకు చూపించి కదా, నలుపు తర్వాత ఎరుపు, ఎరుపు తర్వాత తెలుపు, తర్వాత పచ్చ కదా, గ్రీన్, ఈ 4 రంగులు మనకు చూపించి రక్షణ ఏంటో చిన్నప్పుడే మనకు బోధించబడింది. మన జీవితం నల్లగా ఉంటదని, ఆత్మీయ జీవితం పాపంతో చీకటితో ఉంటదని, బ్లాక్ కి సాదృశ్యంగా. రెండవది యేసు రక్తం ఎరుపుకు సాదృశ్యం అని. మరి మనం కడగబడ్డాం, యేసు రక్తంలో కడగబడ్డామని. తర్వాత మన హృదయాలు తెల్లగా మార్చబడిని. ఆయన మరి ఆయన హిస్సోపు వలె మన పాపాలు పరిహరించాయి. హిస్సోపుతో మన పాపాలని పరిహరించాడు. మనం తెల్లగా మార్చబడ్డామని. తర్వాత మనం క్రీస్తులో కొనసాగుతూ మరి పచ్చగా ఆ గ్రీన్ లాగా మనం జీవించాలని చిన్నప్పుడు మనకు సువార్త వినిపించబడింది కదా. ఇప్పటికి కూడా మరి అది సండే స్కూల్లో బోధించబడుద్దండి. ఎంత పవర్ఫుల్ టూల్ అది. 4 రంగులు, ఈ చిన్న పుస్తకము. అసలు ఈ చిన్న నాటే వారు వేసే ఆ బీజాలు ఎంత అద్భుతంగా మనలో ఎదుగుతాయి కదా. హల్లెలూయా కదా. మనకి దేవుడు కృపిచ్చాడు. కానీ లోకమంతా ఎలా ఉందంటే, మరి ఈ యొక్క వాయుమండలమైన అధిపతి, వాయుమండల సంబంధమైన అధిపతి ఏం చేస్తుందంటే, మనుషులందరినీ అవిధేయతలోకి ప్రేరేపిస్తా ఉంది. ఒక శక్తి మానవులందరినీ ప్రేరేపిస్తా ఉన్నది. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోవాలని ప్రేరేపిస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2లో చూస్తే, ఒకప్పుడు మనం కూడా ఈ లోకస్తుల వలె మనము కూడా వాటిని చేయొచ్చు. ఆ వాయుమండలమైన అధిపతికి అవిధేయత చట్రంలోకి, వాడి ప్రేరేపణలకు మనం లొంగిన వారుగా మనము జీవించాము. ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున మనము జీవించాము. అంతేకాదు ఇక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో రాయబడినట్లుగా, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను మనం పొందుకోకుండా, మరి అది ప్రకాశింపకుండా, వెలుగు మన మీద ఉదయింపకుండా, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగ చేసినట్లుగా మనము ఆ గుడ్డితనం నుంచి బయటకు వచ్చామండి. ఇంకను ఈ లోకాధికారి వాడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రపంచ యావత్తును కూడా ఒక గుడ్డితనంలోకి తీసుకొని వెళ్ళాడు కదా. మనకైతే దేవుడు కృప అనుగ్రహింప చేశాడు. వానికి నాతో వానికి సంబంధము లేదు. హల్లెలూయా. క్రీస్తు బిడలకు కూడా వారితో సంబంధం లేదు. వాడు మన మీద, వాడి ప్రభావం మన మీద నుంచి తొలగిపోయింది. వాడి ముసుగు మన మీద నుంచి తొలగిపోయింది. మనకున్న ఆత్మీయ గుడ్డితనం పటాపంచలైపోయింది. ఇప్పుడు మనము క్రీస్తు వెలుగు చేత నింపబడి వెలుగులో నడుస్తున్న వారమై ఉన్నాము. ఆఖరి వచనము 31వ వచనములో చూచినట్లయితే, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఈలాగున చేయుచున్నాను. లెండి వెళ్ళుదుమని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఆయన లెండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, అయిపోయింది. ప్రభు రాత్రి భోజనంలో ఈ సంభాషణ అంతా జరుగుతా ఉన్నది. ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోదాము, అయిపోయింది. నాకు ఏదైతే అప్పజెప్పడం పనుందో, మరి మనుష్య రీతిగా, మరి లేకుంటే ఆత్మరూపిగా, ఆత్మస్వరూపుడుగా, ఆత్మ మరి అభిషేకంతో నింపబడిన వానిగా నేను మీతో ఈ విషయాలన్నీ మీతో మాట్లాడుతున్నాను. కానీ నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, అయిపోయింది. తండ్రి అయిన దేవుడు నాకు ఏమి ఆజ్ఞాపించాడో దానిని నెరవేర్చటానికి ఈ యొక్క సమయము దగ్గర పడింది. నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు నేను ఇలాగూ చేయుచున్నాను. హల్లెలూయా. తండ్రి నన్ను ప్రేమించి ఈ లోకానికి పంపించాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని ప్రభు మరి తండ్రి పదే పదే చెప్పాడు. 3-4 సందర్భాలలో తండ్రి కుమారుడు గురించి చెప్పాడు. కుమారుడు నేను ప్రేమిస్తున్నాను, నా ప్రియ కుమారుడు ఈయనని చాలా సార్లు చెప్పాడు. ప్రభు కూడా నిరంతర తన బోధల్లో తండ్రి ఏమైనాడు, తాను ఏమైనాడు, తండ్రి ఎలాగున హెచ్చాలి, తాను ఎలా తగ్గాలి, మరి ఆ తండ్రి కుమారుల అనుబంధంలో వాళ్ళు ఎలా కలుస్తున్నారు,
తండ్రికి ఇవ్వాల్సిన ఘనత కుమారుడికి ఎలా ఇస్తున్నాడు? తండ్రి, నేను నిన్ను ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను, నన్ను కూడా నువ్వు మహిమపరచని ఆయన అడగటము కదా. అంటే తండ్రిని గొప్ప చేయటము, ఆ గొప్ప చేసిన దానిలోంచి ఈయన కూడా గొప్పవాడుగా చేయబట్టం, ఇవన్నీ ఆయన చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన, ప్రభు అంటున్నాడు, నేను ఇలాగు చేయుచున్నాను, లెండి ఇక్కడి నుంచి వెళ్ళుదుము. మరి అయిపోయింది, సమయం అయిపోయింది. మరి వెళ్దాం పదండి. ఇక్కడ ఈ సమయంలో మనం ఉండే విధంగా కాదు. అయిపోయింది ఇక్కడ, ఈ దినము, ఈ ప్రభురాత్రి భోజనం చేసే ఈ సమయము ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ కు మనం వెళుతున్నాం. ఆ సిలువకు మనం సమీపిస్తున్నాం. ఆ జరగబోయే సంభవాల్లోకి మనము ప్రవేశిస్తున్నాం. హల్లెలూయా. లెండి వెళ్ళుదము. అయిపోయింది, టైం అయిపోయింది. ఇక్కడ మనము మరి సంభాషించే సమయం, హృదయం విప్పి మీతో మాట్లాడే సమయం అయిపోయింది. లెండి వెళ్ళుదుమని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఒకే ఒక కారణము, తండ్రి నేను తండ్రి నాకు ఆజ్ఞాపించింది నేను నెరవేరుస్తున్నాను. తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమ ఆజ్ఞలు గైకొనట. అసలు ఎన్నిసార్లు ఈ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 15వ వచనంలో, 21వ వచనంలో, 24వ వచనంలో కదా, ఎన్నిసార్లు ప్రభు ప్రేమ మరి మాటలు వినుట, నేను ప్రేమించుట, దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు గైకొనుట, ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడే మరి ప్రేమించువాడు. ఈ విధంగా ప్రభు చెప్తూ ఆఖరిగా, తండ్రి నాకు ఆజ్ఞాపించినది నేను నెరవేర్చుటకి ఇలాగు చేయుచున్నాను. తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని, నేను తండ్రిని ప్రేమిస్తున్నానని ఒక కార్యము మరి జరగబోతోంది. తండ్రి మాటకు నేను విధేయుడనై ఈ లోకానికి వచ్చిన కార్యము నేను నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది గనక వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళుదామని ప్రభు చెప్తున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలన్నిటినీ మనం లక్ష్యం ఉంచుదుము గాక. మన హృదయాల్లోకి మనము ఈ మాటలను మరి లోపలికి తీసుకుందుము గాక. ప్రభు కలిగిన స్పృహ ఎల్లప్పుడూ కూడా తండ్రి కుమారుల యొక్క అనుబంధము, తండ్రి గొప్పవాడు, తండ్రి హెచ్చింపబడిన వాడు, నేను తగ్గవలసిన వాడను. మరి ఆయన నేను ఒకటై ఉన్నాము. ఆయన లేకుండా నేను లేను. మేమిద్దరము మమేకమై ఉన్నాము. ఆయన మరి ఏది చూపిస్తున్నాడో, ఏది మాట్లాడుతున్నాడో, ఏది బోధిస్తున్నాడో దానినే నేను ప్రకటిస్తున్నాను. అంటే ఒక రిప్లికా లాగా, ఇక డిట్టో అంటాను చూడండి, అట్టి విధంగా అనమాట. పైన ఒక మాట రాసి కింద మరలా అదే రాయాలంటే మనం ఏం చేస్తాం, మళ్ళా మ్యాటర్ అంతా రాయం, డిట్టో అని డూ అని పెడతాం కదా. మరి అట్టి విధంగా నేను తండ్రి దగ్గర ఏమి విన్నానో చూచానో దాన్ని తూచా తప్పకుండా కాపీ, జిరాక్స్ కాపీ లాగా నేను ఈ లోకంలో అట్టి విధంగా నేను జీవించాను. నాకు మరి అసలుకి ఒరిజినల్ కి మరి ఒకటే విధంగా ఉంటది. ప్రింట్ లో కూడా ఏం తేడా అనిపించదు. మనం జిరాక్స్ తీస్తే గనక ప్రింట్ కి జిరాక్స్ కి పెద్ద తేడా ఉండదు. కానీ మరి ఇక్కడ ప్రభు అదే విధంగా తండ్రి తనకున్న సంబంధ బాంధవ్యాన్ని, తండ్రి వలె ఈ లోకంలో జీవించటం గాని, తండ్రి ప్రేమతో నింపబడిన వాడే ఆ ప్రేమను పంచటం గాని, అభిషేకము కదా, ఆయన పేరు అభిషిక్తుడు, అభిషేకము కలిగిన వాడై ఈ లోకంలో కార్యాలు చేయటం గాని, ఆ బోధ అంతా కూడా తండ్రిదే, నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే మరి మరి బయలుపరుస్తూ, తండ్రిని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, తండ్రి అప్పచెప్పబడిన, తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి సమయం ఆసనం అయిపోయింది. లెండి ఇక్కడి నుంచి వెళదామని శిష్యులను ప్రోత్సహిస్తూ మరి అక్కడి నుంచి బయలుదేర తీపిస్తున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఆ సంభవాల్లోకి వెళదాం. అక్కడ ఆ తర్వాత ఇంకా 16వ అధ్యాయంలో ఇంకా చాలా డీటెయిల్ గా మాట్లాడతాడు. 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మరి సిలువకి అప్పచెప్పబడతాడు. ఈ సంభవాల్లోకి మనం వెళుతూ యోహాను సువార్తికుడు రాసిన ఈ యొక్క ఆయన హృదయంలోంచి, ఆయన మనసులో నుంచి, ఆయన కలిగిన అవగాహనలో నుంచి ఈ యొక్క యోహాను సువార్త అధ్యయనం చేస్తుండగా మరి దేవాది దేవుడు యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ కృప మనకు అనుగ్రహింపచేసి వీటన్నింటినీ మనకు అర్థం చేయించును గాక. ఆ అనుభవంలోకి మనను కూడా తోడుకొని వెళ్ళును గాక. ఆమేన్.